ఇప్పుడు మాకు ఫ్రెండ్‌షిప్స్ అంటే మేము ప్రాణాలిస్తాం, అందరం కలిసి పోరాటాలు చేస్తాం అట్లుంది కదా! అప్పట్లో ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉండేవి? నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నట్ట కొడుకు. తండ్రన్నట్ట ఎంత అదృష్టవంతుడురా నాకు 1.5 ఫ్రెండే ఉన్నారని చెప్పాట. ఇప్పుడు తండ్రన్నట్ట అయితే ఒక పందిని చంపేసి, మూట కట్టేసి, ఆ మూట తీసుకుని నీ ఫ్రెండ్ ఇంటికెళ్ళు. నేనొక మనిషిని హత్య చేశాను. ఇదిగో మూటలో పట్టుకొచ్చాను, తిరుగుతున్నాను. పోలీసులు నా వెంట పడుతున్నారు. నాకు ఆశ్రయం ఇయ్యి అని అడుగు నీ ఫ్రెండ్‌ని. నువ్వు అక్కడే నిలబడి లోపల రాకని వాడు బయటికి గెంటేసి తలుపేసుకున్నాడు. అలా 200 ఇళ్ళు తిరిగాడు. 200 మంది ఇళ్ళు బయటికి పంపేశారు వాడిని. ఒక్క ఫ్రెండ్ కూడా వాడిని ఆదుకోలేదు. నన్ను మా నాన్న మీ ఇంటికి వెళ్ళమన్నాడు. మీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడు. అవునా, నువ్వు ముందు రా, కూర్చో, భోంచెయ్యి, నీకేం భయం లేదు, నువ్వు భోంచెయ్యి, నేనున్నాను, నాది హామీ అన్నాడు. ఈలోగా పోలీసులు వచ్చారు నిన్ను పట్టుకోవడానికి. నేనే చేశాను, ఆయన ఒప్పుకొని ఈ నేరాన్ని ఆయన ఎత్తి మీద వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు అనుకున్నాడు, 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఒక్కడంటే ఒక్కడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు. మా నాన్న ఫ్రెండ్ చెయ్యని నేరాన్ని కూడా ఆయన ఎత్తి మీద వేసుకుని. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు ధాత్రి ఎక్స్క్లూజివ్ పెద్ద బాల శిక్ష మన రాజీపణి రాజేశ్వరి గారితో కొత్త ఎపిసోడ్, కొత్త థాట్ ప్రాసెస్. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సరే, మనము అప్పుడు ఇప్పుడు అని బాగా గొడవలు అవుతున్నాయి కాబట్టి మన ఇద్దరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మాకు ఫ్రెండ్షిప్స్ అంటే మేము ప్రాణాలు ఇస్తాం, అందరం కలిసి పోరాటాలు చేస్తాం అట్లుంది కదా! అప్పట్లో ఫ్రెండ్షిప్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు మాటలే కానీ చేతలు లేవు. అప్పుడు మాటలు ఉండేవి కాదు, చేతలే ఉండేవి. అప్పుడు ఫ్రెండ్స్ పొద్దున్న ఎక్కడ విన్నాను, ఇవాళ పొద్దున్నే విన్నాను, నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నట్ట కొడుకు. తండ్రి అన్నట్ట ఎంత అదృష్టవంతుడురా నాకు 1.5 ఫ్రెండే ఉన్నారని చెప్పాట. 1.5 అదేంటి? అదే మరి 1.5 ఫ్రెండే ఉన్నారు నాకు, నీకు 200 మంది ఉన్నారు, ఎంత అదృష్టం అంటే. కొడుకు కూడా చాలా ఫీల్ అయిపోయాడు, అబ్బా నాకు అంతమంది ఉన్నారు, మా నాన్నకి ఫ్రెండ్సే లేరు అని. సరే, అప్పుడు తండ్రి అన్నట్ట అయితే నేను ఒక పని చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఒక పందిని చంపేసి, మూట కట్టేసి, ఆ మూట తీసుకుని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు. ఓకే. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను ఒక మనిషిని హత్య చేశాను, ఇదిగో మూటలో పట్టుకొచ్చాను, తిరుగుతున్నాను. పోలీసులు నా వెంట పడుతున్నారు, నాకు ఆశ్రయం ఇయ్యి అని అడుగు నీ ఫ్రెండ్ని అన్నాడు. సరే వీడు పందిని చంపేశాడు, మూట కట్టేసి తీసుకెళ్ళాడు. వాడిని అడిగాడు, నువ్వు అక్కడే నిలబడి లోపల రాకని వాడు బయటికి గెంటేసి తలుపేసుకున్నాడు. ఆ ఫ్రెండ్ ప్రజెంట్ ఫ్రెండ్. అలా 200 ఇళ్ళు తిరిగాడు. 200 మంది ఇళ్ళు బయటికి పంపేశారు వాడిని. ఒక్క ఫ్రెండ్ కూడా వాడిని ఆదుకోలేదు. 200 మంది ఫ్రెండ్స్. అప్పుడు తండ్రినట, నా 1.5 ఫ్రెండ్లో ఆ అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను అడ్రస్ ఇస్తాను, పలానా ఆయన కొడుకునే అని చెప్పు అన్నాడు. సరే, వీడు అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను పలానా ఆయన కొడుకునండి అంటే, ఓ నువ్వు నా ఫ్రెండ్ కొడుకు, రా కూర్చో అన్నాడు ఆయన. సరే, కూర్చున్న తర్వాత వీడికి కథ ఏదో చెప్పాడు. నేను ఇలా మనిషిని చంపేశాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి బిడ్డని ప్రసవించింది, ఆ బిడ్డని నేను చంపేశాను, పోలీసులు నా వెంట పడుతున్నారు అని. అయ్యో అవునా అని ఆయన వెంటనే ఏం చేశాడంటే, నువ్వు ఆ బిడ్డని ఇక్కడ వదిలేసేయి, నువ్వు మామూలుగా విడి మనిషి వెళ్ళిపో, నీకేం భయం లేదు అన్నాడు. సరే, ఆ మూటని ఇక్కడ వదిలేశాడు. వాడు ఫ్రీ అయిపోయాడు కదా, మూట వదిలేయడంతో వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇప్పుడు నా 1వ ఫ్రెండ్ ఉన్నాడు కదా 1.5లో, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెప్పి ఈ సంగతి అన్నాడు. సరే, వాడు అక్కడికి వెళ్ళి, నేను ఫలానా రామారావు గారు అబ్బాయినండి, నేను ఇలాగ ఒక బిడ్డని చంపేశాను, అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అర ఫ్రెండ్ ఇంట్లో మూట కట్టి పెట్టాను, నన్ను మా నాన్న మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడు. అవునా, నువ్వు ముందు రా, కూర్చో, భోంచెయ్యి, నీకేం భయం లేదు, నువ్వు భోంచెయ్యి, నేనున్నాను, నాది హామీ అన్నాడు. ఆయన పిలిచాడు, వాడు అన్నం పెట్టాడు, అన్నం పెట్టి కూర్చోబెట్టాడు, టీవీ ఏదో వేసాడు, ముందు కూర్చోమన్నాడు. ఈలోగా పోలీసులు వచ్చారు నిన్ను పట్టుకోవడానికి. ఆ హత్య నేనే చేశానని ఈయన వెళ్ళిపోయాడు, ఈ ఫ్రెండ్ 1వ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నేనే చేశాను, ఆయన ఒప్పుకొని ఈ నేరాన్ని ఆయన ఎత్తి మీద వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు అనుకున్నాడు, 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఒక్కడంటే ఒక్కడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు. మా నాన్న ఫ్రెండ్ చెయ్యని నేరాన్ని కూడా ఆయన ఎత్తి మీద వేసుకుని ఇలా చేశాడు అని. సో 1.5 ఫ్రెండ్ ఎక్కువ, 200 ఎక్కువ అంటే ఎందుకు పనికిరాని. ఇవాళ నువ్వు నా ఫ్రెండ్ రాని కలం స్నేహాల్లోనూ కావలించుకొని ఫోటోలు తీసుకోవడంలోనూ వాట్సాప్లో పెట్టుకోవడంతో ఆ ఫ్రెండ్షిప్ ఖతం అయిపోతుంది. లేరు అని నేను చెప్పట్లేదు,
నీ ప్రతిదానికి ఎక్సెప్షనల్స్ కొన్ని ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు 100కి 98 మంది ఇలా ఉంటే ఇద్దరుంటారు. హ్మ్. ఇద్దరున్నారు. కానీ ఆ ఇద్దరు లెక్కకి రారు. ఎందుకని ఎక్కువ 98 పర్సెంటేజ్ మంది. వీళ్ళు కాబట్టి. హ్మ్. అంచేత ఇప్పటి ఫ్రెండ్‌షిప్‌లు ఎలా ఉన్నాయంటే దోస్త్ మేరా దోస్త్ అని కావలించుకోవడమే గానీ, అవసరానికి ఆదుకునే ఫ్రెండ్‌లు ఎంతమందున్నారు ఈ 200 మందిలో? కనీసం ఇద్దరైనా ఉన్నారా? అంచేత అప్పటి ఫ్రెండ్‌షిప్స్ ఏంటంటే తక్కువ మంది ఉండేవారు హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో. ఆ తక్కువ మంది ఏదైనా కష్టమొస్తే ఆదుకునేవాళ్ళు వాళ్ళని. హ్మ్. నీకు నేనున్నానన్న భరోసా ఉండేది. నాకు నా ఫ్రెండ్ ఉన్నాడన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు జనరేషన్‌లో ఏదో హాయ్ హాయ్ అని హోయ్ అని అనుకోవడమే, లేదా పెన్ ఫ్రెండ్‌షిప్ లాగా కలం స్నేహం అని రాసుకోవటమే గానీ, ఎక్కువ కనిపించట్లేదు. అంత నిజాయితీగా నిలబడ్డ మనుషులు ఎక్కువ కనిపించట్ల. అదే ఇప్పుడు నా క్వెషన్. హ్మ్. అప్పుడు ఫ్రెండ్‌షిప్స్ అంత నిజాయితీతో అంటే ఇద్దరు ముగ్గురున్నా కూడా అంత వాళ్ళకి ధైర్యం నిజాయితీగా ఉండేది. ఉండేవారు. నా అవును. స్నేహితుడు ఉన్నాడు అని. అవును. ఇప్పుడు జనరేషన్‌లో ఇంతమంది ఉన్నా కూడా మనకి అరే! ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నా ఒకడున్నాడనో, లేకపోతే కనీసం బ్లడ్ డొనేషన్‌కి కూడా ఒకడున్నాడని కూడా మనకి క్లారిటీ లేదు కదా! లేదు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి ఫ్రెండ్‌షిప్స్‌లో? నేను అన్న స్వార్థం. ఒక ఫ్రెండ్‌షిప్‌లోనే కాదు, ఏ విషయంలో అయినా నేను, నాది. నువ్వు బాగున్నావు, కాఫీ తాగుదాం రా అంటే వస్తాను. అంతేగాని నీకేదైనా కష్టమొస్తే నేను రాను. నాకు సంబంధం లేదు. నీ కష్టంతో నాకేంటి సంబంధం? నాకు సంతోషమే సంబంధం. నువ్వు కాఫీకి రా అంటే వస్తాను. నీతో పాటు కాఫీ తాగుతాను, ఎడతాను అంతే. అంతేగాని ఇదల్లా, అదల్లా, ఒరేయ్ నాకు కష్టమొచ్చింది రూ. 100 అప్పివ్వురా అంటే నేను మళ్ళీ నీ ముఖం కూడా చూడను. అంటే బాధలో ఎవరు ఉండరు. బాధల్లో ఎవ్వరు ఉండరు. ఇంతకుముందు కరెక్ట్. ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇంతకుముందు సుఖము, కష్టము 2 ఒకలాగే చూసేవాళ్ళు వాళ్ళు. సుఖమైనా హ్మ్. ఒకలాగే చూసేవాళ్ళు, కష్టమైనా ఒకలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు సుఖమే గాని కష్టంతో మాకు సంబంధం లేదు. ఏదో భార్యాభర్తల విషయంలో కూడా చెప్తారు. ఎవరు వాల్మీకి అనుకుంటా. ఎవరు ఆయన బోయవాడుగా ఉన్నప్పుడు హ్మ్. ఆయనేదో ఒక జంతువుని చంపితే హ్మ్. భగవంతుడు అంటాడట, "నువ్వు ఇంటికెళ్ళి ఈ చంపిన పాపని నీ భార్య తీసుకుంటదేమో అడుగు" అని. హ్మ్. హ్మ్. ఎందుకు తీసుకోదని ఆయన వెళ్ళి అడిగితే, నీ నష్టంతో నాకు సంబంధం లేదు, నీ పాపంతో నాకు సంబంధం లేదు, నీ పుణ్యంతో సంబంధం ఉంది, నీ పాపంతో నాకు సంబంధం లేదంటుంది. హ్మ్. అప్పుడు ఆయన విరక్తి పడి ఏదో బోయేవాడు వాల్మీకి మహర్షి అయ్యాడని ఏదో కథ చెప్తారు. హ్మ్. అలాగా నీ నష్టంతో నాకు సంబంధం లేదు, నీ పాపంతో నాకు సంబంధం లేదు. అలాగే నీ కష్టంతో నాకు సంబంధం లేదు, నీ సుఖంతోటే నా సంబంధం. కాఫీకి రమ్మంటే వస్తాను, కాఫీ తాగుతాను. అంతేగాని ఒరే పైనే అబ్బాయి, ఉన్నాయి ఫ్రెండ్‌షిప్స్. ఒరే అబ్బాయి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు షేర్ చేసుకోరా అంటే కలిసి సిగరెట్ తాగడంలో, కలిసి మందు కొట్టడంలో, ఇలాంటి వాటిల్లో మాత్రమే ఫ్రెండ్షిప్. కానీ ఒరే నాకు బాగాలేదురా 10 రోజులు నీ ఇంట్లో ఉంటానంటే మాకు సంబంధం లేదు అనేటువంటి దోస్తీలు ఎక్కువ ఉంటున్నాయి. అలా అని అందరు అలా ఉన్నారని చెప్పట్లే నేను. ఎక్కువ మంది అలా ఉంటున్నారు. అది ఇప్పుడు ఇది ఫ్రెండ్‌షిప్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. కథ కాదు, రియల్‌గా జరిగింది. ఆ! మా దాంట్లో ఒక బెంగుళూరులో ఒక ఆవిడుంది. ఆవిడ తోడునీడ మీటింగ్‌కొచ్చింది. హ్మ్. సాయంత్రం దాకా ఉంది. ఎవ్వరూ కుదరలేదు ఆవిడకి. వెళ్ళిపోతూ మా చెన్నై గారితో అందుట, పొద్దున్న అంత దూరం నుంచి వచ్చానండి, ఎవరైనా కుదురుతారేమో అనుకోని ఒక్కళ్ళు కూడా కుదరలేదు నాకు, బ్యాడ్ లక్. వెళ్ళిపోతున్నానండి, వెళ్ళొస్తానని ఏదో ఆయనతో చెప్తే ఆయన హ్మ్. జాలిపడి 2 నంబర్లు ఇచ్చాడు ఆవిడకి. హుహు. 2 నంబర్లు కాగితం మీద రాసి, ఈ 2 నంబర్లు ట్రై చేసుకో అమ్మా అన్నాడు. అయిపోయింది అక్కడికి. ఆవిడ వెళ్ళిపోయింది బెంగుళూరు. వెళ్ళిపోయాక అందులో ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, 2 ఆయన ఏదో హెచ్ఎంటీలోనో ఎక్కడో పనిచేసిన ఆయన. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి, పోలీసులంటే ఎవరైనా భయపడతారు. ఆడాళ్ళు కొంచెం ఎక్కువ భయపడతారు కదా! పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు గొడవల్లో ఎందుకులే అని మనకెందుకులే అది వద్దని రెండో వాడికి ఫోన్ చేసింది. రెండో ఆయనకి ఫోన్ చేస్తే భాస్కర్‌రావు గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన ఫోన్ ఎత్తాడు. సరే చెప్పింది. నేను ఇలా నిన్న మీటింగ్‌కి వచ్చానండి. నాకెవ్వరు కుదరలేదు. హ్మ్. మీ నంబర్ ఇచ్చారు చెన్నై గారు అంటే, ఆయన అన్నాడు, "నేనొచ్చానమ్మా మీటింగ్‌కి. నేను మధ్యాహ్నం నుంచి పనుందని భోంచేసి వెళ్ళిపోయాను నేను. నేను సాయంత్రం దాకా లేను" అన్నాడు. హ్మ్. అట్లా వాళ్ళ పరిచయమైంది. వీళ్ళిద్దరిది. ఓకే. ఆ! వాళ్ళిద్దరిది. ఒకళ్ళనొకళ్ళు మొఖాలు కూడా ఎరగరు. హ్మ్. ఫోన్‌లోనే కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. హ్మ్. ముఖాలు తెలియవు. వాట్సాప్‌లో ఫోటోలు పెట్టడం అది ఆయనకి తెలీదు, ఆవిడకి తెలీదు. హ్మ్. ఫోటోలు కూడా చూసుకోలేదు. హ్మ్. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంతే. ఆవిడకి 53 ఎన్నో, ఈయనకి 65. వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంది. హ్మ్. చేసుకుందాం అనుకున్న తర్వాత రోజు పొద్దున్నే ఆయన ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఆవిడకి. హ్మ్. ఆవిడ నిద్ర లేచి ఆ గుడ్ మార్నింగ్ తోటే నిద్ర లేచేది. హ్మ్. ఆవిడ లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి వచ్చేప్పటికి ఒక మెసేజ్ ఉండేది. ఏమనంటే, ఆయన ఒక ఘాటైన ప్రేమలేఖ రాసి, అది ఫోటో తీసి, ఈ ఫోటో వాట్సాప్‌లో పెట్టేవాడు. మరి వాట్సాప్‌లో డైరెక్ట్ రాయడం రాదో ఏమో తెలీదు. ఒక ప్రేమలేఖ కాగితం మీద రాసి, దాన్ని ఫోటో తీసి, అది పెట్టేవాడు. అలా కొద్ది రోజులు ప్రతిరోజు ఒక ప్రేమలేఖ రాసేవాడట. బాగా ప్రేమించుకున్నారైతే. అలాగా ఆయన మొత్తం మీద రోజు ఉత్తరాలు రాసేవాడు.
ఆవిడ రోజు ఆ ఉత్తరాలు చదువుకుని పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ మాకు వచ్చి చెప్తారు, మాకు పెళ్ళయింది, మేము హ్యాపీగా ఉన్నామని అని ఆ దంపతులు చెప్తూ ఆవిడ ఈ సంగతి కూడా చెప్పింది. మా ఆయన రోజుకు ఒక ఉత్తరం రాసేవాడండి పెళ్ళికి ముందు. ఆయన ఎంత బాగా రాసేవాడంటే ఆ వయసులో కూడా ఆయనకు పిహెచ్డి ఇవ్వచ్చండి ప్రేమలేఖలు రాయడంలో అంది. అంత అన్యోన్య దాంపత్యం అది. అంత నిజాయితీగా ఉండేవాళ్ళు అయితే వీళ్ళు చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారా మరి? చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు సరే ఓకే. నేను దీనిలో ఏం మాట్లాడను. ఎందుకంటే మేము చూసుకున్నాక కూడా ఏం తెలియట్లేదు. వీళ్ళు అదే ఏది కదా, ఇట్లున్నారు అనుకో. చూసుకుంటున్నారు కాబట్టి డౌట్లు వస్తున్నాయి, చూసుకోకపోతే ఆ డౌటే లేదు. ఆవిడ సరే. మైండ్గా ఫిక్స్ అయిపోయింది ఈయనే నా మొగుడు అని. అంచేత ఎలా ఎలా ఉన్నా సరే ఈయనే నా మొగుడు అనుకుంది అంతే. సరే. ఫిక్స్. ఇప్పుడు అది మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రెండ్‌షిప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇంకో క్వెషన్ ఉందన్నమాట. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కంటే ముందు కూడా ఇప్పుడు ఇందాకేదో మనం మాట్లాడుతున్నప్పుడు పురిటి గదని ఒకటి ఉండేది. అవును అక్కడ అవును డెలివరీ అయితే ఆడవాళ్ళు అందులో నుంచి. ఇంకొక అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు, అవును ఫుడ్ ఇచ్చేవాళ్ళు అట్లుంది కదా! అవును అవును ఇప్పుడు అంత లేదు ఇక్కడ మీకు. ఇప్పుడు అంటే మనకి 'నాగిన్' సీరియల్‌లో అయిపోతుంది కదా! ఇద్దరు ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారంటే అది పెద్ద గగనమైన విషయం అన్నమాట. ఇప్పుడు అవును ఆడపిల్లకే శత్రువు అనేది పాపులర్ అయింది ఇప్పుడు. అవును. అది ఎందుకొచ్చింది? ఎందుకు మారారు వాళ్ళు అట్లా మళ్ళీ? ఒకప్పుడు తోడు నీడలో మాకు కమ్యూనిటీ లివింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. హ్మ్. అంటే పెళ్ళి అంటే పెళ్లి చేసుకుంటారు. హ్మ్. కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఇష్టం ఉండదు. హ్మ్. లేదా తెలుసండి. పిల్లలతో చెప్పడానికి మొహమాట పడచ్చు, లేదా పిల్లలు ఒప్పుకోకపోవచ్చు. అంచేత పెళ్లి చేసుకుందామని అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళకి పెళ్ళి అంటే ఇష్టం లేదు, కానీ ఒంటరిగా ఉండలేకపోతున్నారు. హ్మ్. ఒక మనిషి తోడైతే కావాలి. హ్మ్. దానికి ఏంటంటే నేనేమన్నానంటే మీకు తోడు కావాలి అన్నప్పుడు యంగ్ జనరేషన్ చూడు, నలుగురు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒక అపార్ట్మెంట్ తీసుకుని హాయిగా అందులో అద్దెకుంటారు, ఖర్చులు షేర్ చేసుకుంటారు, నలుగురు కలిసి ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటారు, సినిమాలకి షికార్లకి కబుర్లకి అంతే పనికొస్తుంది కదా. అలా ఉండండి అని నేను ఒక కమ్యూనిటీ లివింగ్, దాని పేరు కమ్యూనిటీ లివింగ్ ఆ! అని ఒక కాన్సెప్ట్ తోటి ఒక ఇల్లు తీసుకున్నాను. 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను. అందులో చాలామంది ఒక 10, 15 మంది పెరిగిపోయారు జనాలు. హ్మ్. 10, 15 మంది పెరిగిపోతే 3 బెడ్రూమ్ తక్కువయ్యి చాలక అప్పుడు వేరే ఇల్లు తీసుకోవాలనుకున్నాను. ఈలోగా మేము బంజారా హిల్స్‌లో ఉండేవాళ్ళం అప్పుడు. అది మారి మాదాపూర్ వచ్చేసాం. హ్మ్. మాదాపూర్‌కి అది తార్నాకాలో ఉండేది. ఆ ఇంటికి బాగా దూరం దూరం అయిపోయింది. అయింది. ఆహా! దూరం అయిపోయింది. వెళ్ళడం రావడం కష్టమైపోయింది. ఇలా కాదు మాదాపూర్‌లోనే ఇల్లు తీసుకుందాంలే అని చెప్పి వాళ్ళందరినీ మీరు మీ ఇళ్ళకెళ్ళిపోండి, నేను మాదాపూర్‌లో ఇల్లు తీసుకున్నాక మీకు ఫోన్ చేస్తా రండి అన్నాను. సరే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసేసాం. హ్మ్. నేను మాదాపూర్‌లో ఇల్లు తీసుకుందామని నేను సర్దుకొని, మా ఇల్లు సర్దుకొని నేను సెటిల్ అయ్యి ఒక నెల, 2 నెలల తర్వాత నేను పిలిస్తే ఎవరు రాలా. కమ్యూనిటీ లివింగ్ వాళ్ళు రాలా? కమ్యూనిటీ లివింగ్‌లో వాళ్ళు ఎవరు రాలా. అంటే అభిప్రాయాలు మారిపోయాయి. ఈ నెల, 2 నెలల్లోనూ ఫాస్ట్‌గా అభిప్రాయాలు మారిపోయాయి. ప్రెజెంట్ జనరేషన్‌లో అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే ఏ ఇద్దరు ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఏ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపట్టాల. మళ్ళీ నాది నేను అయిపోయింది ఇక్కడ. అయిపోయింది. సేమ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎందుకమ్మా పడదు, ఆవిడ ఇక్కడ గ్లాస్ పెడుతుంది, ఈ గ్లాస్ ఇక్కడ పెట్టి ఎందుకు పెట్టావు, అక్కడే పెట్టు అంటది ఆవిడ. ఆవిడ అక్కడ ఎందుకు పెట్టిందని ఈవిడ అంటుంది. ఎందుకు పడిచావంది, హాయిగా ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే పోయేది. నేను ఇప్పటికీ అయ్యో అది ఊరికే పోయింది, కాన్సెప్ట్ పోయిందని ఎంతోమంది అందరూ ఉంటారు వాళ్ళే మళ్ళీ. అందరూ ఎవరిళ్ళలో వాళ్ళు 2 బెడ్రూమ్‌లో, 3 బెడ్రూమ్‌లో ఉంటారు. కానీ అమ్మ నువ్వు 3 బెడ్రూమ్‌లో ఉంటున్నావు కదా, ఈమె ఒక్కతే ఉంటుంది, ఆవిడ నీ దగ్గర పెట్టుకుంటారు. నాకొద్దు మేడం, నేను హాయిగా ఎందుకు ఒక్కదాన్ని ఉంటాను. ప్రశాంతంగా ఒక్కదాన్నే ఉంటా. అంతే, నాకెవరుంటే తోచదు మేడం, వద్దు ఏమనుకోకండి అని చెప్పేస్తది అంతే. మొహమాటం లేకుండా చెప్పేస్తారు తప్ప ఇంకొక మనిషితో షేరింగ్ అనేది ఇష్టం లేదు. చూసారా ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు కూడా ఉండట్లేదు. నా జనరేషన్ వాళ్ళు కాదు వాళ్ళు. మా నీకు జన్ నాకు మధ్య వాళ్ళు. నీ జనరేషన్ కూడా కాదు, నీకు నాకు మధ్య వాళ్ళు. నేను ఇంకా మీ 50, జనరేషన్ 50, ఏమో 50 ప్లస్ వాళ్ళు. 50 నా ప్లస్ తర్వాత వాళ్ళు జనరేషన్. కదా! ఓకే. మా పిల్లల ఏజ్ వాళ్ళు ఇంచుమించు. ఓకే. ఇప్పుడు అదే అయిపోయింది. ఈ 2 రిలేషన్‌షిప్స్ అయిపోయాయి. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. అప్పుడు ఇది నవ్వుతారేంటి బాయ్ చాలా ఫ్రెండ్? క్లిష్టమైన సమస్య. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటేనే నాకు నవ్వొస్తుంది. మీకసలు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ తెలుసా? ఇప్పుడు గర్ల్ తెలీదు. ఫ్రెండ్ లేకపోతే అబ్బాయిలు ఎంత ఫీల్ అవుతారు తెలుసా తెలీదు. మీకు? అవును. నిజమే. అమ్మాయిలు ఫీల్ నవ్వుతారు. అవ్వరు గానీ, దాని మీద సరైన అదే నేను చెప్తే నెగెటివ్‌గా ఉంటదేమో గానీ, అమ్మాయిలకి ఒక అపప్రద ఉందమ్మా. అంటే ఒక దాన్నేమంటారది తప్పుడు ప్రచారం ఉంది. ఆ! అమ్మాయిలేంటంటే డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారు. అవును. పెళ్ళికి ఎందుకట్లా? ముందు డబ్బు కోసమే స్నేహం చేస్తారు. ఆ! వాడు 4 సినిమాలకు తీసుకెళ్ళి 4 డ్రెస్సులు కొని ఈ డబ్బులు ఖర్చు పెట్టని వాడు ఏం బాయ్ ఫ్రెండ్ అమ్మా అన్న భావన చాలా మందిలో ఉంది. లేదు. అప్పుడు. ఇప్పుడు అప్పుడా? మారిందేమో తెలీదు. అప్పుడంటే అమ్మాయిని తీసుకెళ్ళాలి, షాపింగ్‌లకి తీసుకెళ్ళాలి, దాని ఖర్చులు భరించాలి, ఇవన్నీ చేస్తేనే వాడు బాయ్ ఫ్రెండు. లేపోతే వాడిని వదిలేసి ఇంకో బాయ్‌ని పట్టుకుంటుంది.
అన్న భావన ఉండేది. ఇప్పుడు మారిపోయిందేమో. ఇప్పుడేం మారింది చెప్పు? ఇప్పుడు నాకు తెలీదు, రివర్స్. నువ్వు చెప్పాలి. ఇప్పుడు అదే అది ఎందుకు మా మీద అలాంటిది వస్తుందని చెప్పి అమ్మాయిలు ఈక్వల్ గా ఖర్చు పెడుతున్నారు, లేకపోతే వీళ్ళే ఒక స్టెప్ ఎక్కువ ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఎక్కువ ఖర్చు ఎందుకు మాకు ఈ అనవసరమైన ట్యాగ్ లైన్లు ఎందుకు లేబుల్స్ అని. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. అంచేత వీళ్ళు కూడా ఖర్చు పెట్టగల కెపాసిటీ వీళ్ళకు ఉన్నప్పుడు నేనెందుకు ఖర్చు పెట్టాలి అన్న భావన బాయ్లో ఉందనుకో, నా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు చెప్పకపోయినా మేమే ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. అదే ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే వాడి దగ్గర ఏమి లేదన్న భావనతో. ఇప్పుడు 2 సార్లు నువ్వు సినిమా తీసుకెళ్ళావనుకో, మూడోసారి వాడు కూడా తీసుకెళ్ళాలి కదా ఒక్కసారైనా. తీసుకెళ్ళటాలా ఎందుకని? ఇది తీసుకెళ్తుందిగా, నాకెందుకు డబ్బు దండగా వాళ్ళు మారారు కదా ఇప్పుడు, మరి అబ్బాయిలు కూడా అని మారుతున్నారు కదా. అని అని అనుకోవచ్చు బహుశా. ఇప్పుడు వాళ్ళని ఎవరు అనరే అట్లా, అమ్మాయి అలా సినిమాలు తీసుకెళ్తుంది అందుకని అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడని ఎవరు అనరే. ఎందుకు మా తోడునెడలో చాలా మంది అంటారు, భార్య కావాలని వచ్చాడు తోడునెడ మీటింగ్కి. వాడు ఏం చెప్తారంటే, నా దగ్గర ఏమీ లేదండి, నాకేమీ ఆస్తి లేదండి, ఆమె నన్ను పోషిస్తే నేను వెళ్ళడానికి రెడీ అండి ఆమె ఇంటికి. అంటే ఇల్లరికి వాళ్ళులాగా ఆమె నన్ను పోషిస్తే నేను ఆమె ఇంటికి వెళ్ళి ఉంటా. నాకు ఇల్లు లేదు, ఆమె ఇంట్లో నేను ఉంటా. నాకు 2000 3000 వస్తుంది పెన్షన్, నాకు పెన్షన్ కూడా లేదు. అంచేత ఆమె నన్ను పోషిస్తే నేను వెళ్ళి ఆమె ఇంట్లో ఉండడానికి రెడీ అంటాడు. అంటే వీడి బరువు బాధ్యతలు ఈ వయసులో 60 ఏళ్ళు వచ్చి ఆవిడ మొయ్యాలి తప్ప ఆవిడ బరువు బాధ్యతలు వీడు మొయ్యడు. అంటే అభిప్రాయాలు మారుతున్నాయి. నేనే ఎప్పుడు మొయ్యాలా, ఆవిడ మొయ్యకూడదా కొన్నాళ్ళు అన్న భావన. కొంచెం పెన్షను ఆస్తి ఉన్న లేడీ ఎవరైనా ఉంటే చెప్పండి మేడం అంటారు కొంతమంది మగాళ్ళు ఫోన్ చేసి. ఓల్డేజ్ హోమ్ నుంచి ఫోన్లు వస్తాయి నాకు. ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నానండి నేను బయటకు వచ్చేయాలనుకుంటున్నా, నా దగ్గర ఏమీ లేదు ఆస్తి, అది ఏం లేకనే నేను ఈ ఓల్డేజ్ హోమ్లో పడి తింటున్నా, కాస్త పెన్షన్ గట్రా ఉన్న లేడీ ఎవరైనా ఉంటే చెప్పండి. అంటే ఆవిడ చేస్తే పెన్షన్ వీడికి వస్తుంది కానీ అందుకు పెన్షన్ ఉన్నాడు అంతేగా. మరి భర్త చచ్చిపోతే భార్యకి వచ్చినట్టే, భార్య చచ్చిపోతే భర్తకు వస్తుంది. అలా పెన్షన్ అది ఉన్నావిడ, లేదా పెన్షన్ లేకపోయినా కనీసం ప్రాపర్టీ ఉన్నావిడ ఉంటే చెప్పండి, నేను వస్తా, నేను వచ్చి పెళ్లి చేసుకుంటా. నేను క్వశ్చన్ అడగదలుచుకోవట్లేదు రాజేశ్వరి గారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అడగట్లేదు. నేనేం అడుగుదాం అనుకున్నానంటే, అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉంటే భయం వేసేది కదా. అసలు బాయ్ ఫ్రెండ్ ఉంటే భయం ఎందుకు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇంట్లో తెలుస్తుందని భయం కదా. ఇంట్లో తెలుస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు ఓపెన్ అయింది కదా. సో అది కూడా చేంజ్ చూసారు కదా అని అడుగుదాం అనుకున్నా. నేను అడగట్లేదు, మీరు నవ్వారు నేను అడగట్లేదు తూచ్. సరే, అప్పటికి ఇప్పటికి చాలా మారే అయితే. అప్పుడు నిజాయితీగా